హాయ్ అండి, మనం ఈ అన్నం గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మనం ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఒక కప్పు రైస్ వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఇదిగండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. వాటర్ వేసుకోకుండా ఇట్లా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాం. మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నామండి. 2 కప్పులు రైస్ తీసుకున్నాం. ఈ కప్పుతోటి మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూన్లు మైదా, ఒక 2 టీ స్పూన్లు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, మన రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు పెరుగు, 1 కప్పు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం దంచి వేసుకుంటున్నానండి. మీరు ముక్కలు కోసి అయినా వేసుకోవచ్చు, సన్నగా ముక్కలు కోసి వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకా మీకు ఏదన్నా నీళ్ళు పడితే కొన్ని చూసి వాటర్ వేసుకోవాలి. వాటర్ ఏమి వేసుకోలేదండి, సరిపని కొంచెం సోడా ఉప్పు. మనం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి పెట్టుకున్నామండి. ఆయిల్ వేడెక్కినాక వేసుకున్నాం. మన పిండి కూడా మంచిగా బాగా నానిందండి, బాగుంది. మనం ఆయిల్ వేడెక్కింది చూసి వేసుకున్నాం గారెలు. ఈ గారెలు మనకి మినపప్పుతోటి అవసరం లేకుండా ఎంతో మంచిగా మనకి మిగిలిపోయిన అన్నం వేస్ట్ చేయకుండా ఈ గారెలు వేసుకోవచ్చండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ కాడ నుంచి వచ్చినాకైనా, కాలేజీ పిల్లలు వచ్చినాకైనా స్నాక్స్గా చాలా బాగుంటాయండి చేసుకోవటానికి. మనము ఇటు చేతికి నీళ్ళు అద్దుకొని మనం పిండి ఇలా ముద్దలు చేసి పెట్టుకొని ఈ విధంగా చేతి మీదే ఒత్తుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలండి. మనకు మిగిలిన పిండి అంతా మీరు ఏ సైజులో తీసుకుంటారో ఉండలు తీసుకొని మీ ఇష్టం. ఇంకా ఈ విధంగా వేసుకొని అంతా ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా కాల్చుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. లేకపోతే మనం మైదా వేసాం కదా, తొందరగా ఎర్రగా అయ్యి లోపల ఉడకకుండా ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. మనకి వడలు కాలియండి. మనం ఇవి పొయ్యి సిమ్లో పెట్టుకొని, స్టవ్ సిమ్లో పెట్టుకొని తీసుకున్నాం. మనం ఇవి వేరే ప్లేట్లోకి తీసుకున్నామండి. మిగిలిన పిండి కూడా ఇలాగనే వేసుకోవాలండి. ఎన్ని ఆయిల్ అయితే అన్ని ఆయిల్ ఈ విధంగా వేసుకోవాలి. మనకి మిగిలిన వాయా కూడా వేగిపోయినాయండి. స్టవ్ బంద్ చేసుకొని తీసుకుంది. మనము ఈ వడలు ఎంత టేస్ట్గా బాగా రుచిగా ఉండేయండి. అప్పటికప్పుడు వేడిగా చేసుకొని తినవచ్చు. ఎలాంటి పప్పుతోటి కూడా అవసరం లేదండి. ఎంతో బాగుండేవి. పైన బాగా క్రిస్పీగా, ఎంతో క్రిస్పీగా బాగా ఉన్నాయండి. మనకి మనం ఎంతో కారంతో అద్దుకొని తినొచ్చండి. కారం అయినా సరే, చట్నీ అయినా సరేనండి. ఎంతో బాగుండేయండి. లోపల కూడా చూడు, మనం రైస్ తోటి చేసినట్టే అనిపించటం లేదు. ఎంతో బాగుండేవి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా బాగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.